सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహము, వారి ఆశీస్సులు మన చేత సత్సంగాన్ని నిర్వహించుకునేలా నిర్వహింపజేస్తూ ఉన్నాయి. ఈనాటి ఈ సత్సంగంలో మనము శ్రీ సాయి సన్నిధి అనేటువంటి గ్రంథం గురించి, ఆ గ్రంథంలో మనకు మాస్టర్ గారు అందించినటువంటి సుమారు 26 మంది పైచిలకు భక్తుల జీవిత విశేషాల గురించి మనం ఒక్కొక్క అధ్యాయాన్ని పరిశీలన చేసుకుంటూ, తద్వారా మనం ఏ బోధ అయితే మనకు అందాలి అని ఆయన ఆకాంక్షించారో అటువంటి అంతరార్థాన్ని కేవలం బాహ్యార్థం మాత్రమే కాకుండా అంతరార్థాన్ని మనం ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలన్నది సంకల్పం. ఇందుకు మాస్టర్ గారి బాబా ఆశీస్సులు మనందరికీ మెండుగా ఉండి, వారు చెప్పినటువంటి ఆ గ్రంథంలోని ఆ అధ్యాయాల్లోని వాక్యాల వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించే శక్తిని వారు మనకు అనుగ్రహించాలని మాస్టర్ గారిని బాబాని ప్రార్థిస్తూ సత్సంగం ప్రారంభించుకున్నాం. శ్రీ సాయి సన్నిధి. ఈ శ్రీ సాయి సన్నిధి అనేటువంటి గ్రంథంలో మాస్టర్ గారు మనకు అనేక గ్రంథాలు అందించారు. శ్రీ సాయిరామత్వం ద్వారా బాబా జీవిత చరిత్ర మనకు అందించారు. బాబా యొక్క జీవిత చరిత్రని అందించడమే కాకుండా ఆయన ధ్యానయోగ సర్వస్వము, అనేక మంది మహాత్ముల జీవిత చరిత్రలు, శ్రీ గురు చరిత్ర, ఇటువంటి అమూల్యమైన గ్రంథాలని మనందరికీ అందించారు. అయితే ఆ గ్రంథాలని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము అనేటువంటిది మనమే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాస్టర్ గారు ఈ శ్రీ సాయి సన్నిధి అనేటువంటి గ్రంథాన్ని ఆయన అనేక గ్రంథాలను అందించినప్పటికీ కూడా ఈ గ్రంథాన్ని అందించాలి అని చెప్పి ఆయన ఎంతగానో తపన పడ్డారని తెలుస్తోంది. వ్యాస మహర్షి అనేక గ్రంథాన్ని మనకు అందించినప్పటికీ ఆయన వేదాలని 4 వేదాలుగా, వేదరాశిని 4 వేదాలుగా విభజించి మనకు అనేక పురాణాలని, అంటే అష్టాదశ పురాణాలని, అట్లాగే బ్రహ్మసూత్రాలని, వీటన్నింటినీ కూడా మనకు అందించినప్పటికీ ఆయనకి ఎందుకనో ఇంకా ఏదో చేయాలి, ఏదో అందించాలి అనేటువంటి కొరత, ఒక చింత ఆయనలో ఉండిపోయింది అని చెప్తారు. ఈ శ్రీ సాయి సన్నిధి గ్రంథం మనకు అందించడం ద్వారా మాస్టర్ గారు సాయినాథుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో సుమారు 26 మందికి పైగా ఉన్నటువంటి ఈ భక్తుల జీవిత విశేషాలని మన కోసం, తద్వారా మనం నేర్చుకుని మన జీవితాలని పండించుకోవాలని మనకు శ్రీ సాయి సన్నిధి అందించారు. ఈ గ్రంథంలో ఆయన అధ్యాయాన్ని ప్రారంభించే ముందుగా ఒక్క మాట అని వారు మన కోసం ఒక మాట చెప్పారు. ఆ మాట ఏమిటో మనం పునరావలోకనం చేసుకుంటే కానీ, దాని గురించి బాగా ఆకలింపు చేసుకుంటే కానీ, తర్వాత ఆ గ్రంథంలో ఉండేటువంటి అధ్యాయాలు మనకు సరిగ్గా బోధపడవు అని
తోస్తున్నది. మాస్టర్ గారు ఈ గ్రంథంలోని ఈ ముందుగా ఒక్క మాట అనేటువంటి ఈ శీర్షికలో ఈ ఈ ముందుగా ఒక్క మాట ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, ఆయన మొట్టమొదటగా మనకు కేవలం 7 రోజుల్లో శరీరం చాలించనున్నటువంటి పరీక్షిత్తు గురించి మొట్టమొదట ప్రారంభం చేశారు ఆయన. 7 రోజుల్లో తను చాలించనున్నటువంటి పరీక్షిత్తు కేవలం 7 రోజుల్లోనే ఆయన ఎలా తరించాడు అనేటువంటి విషయం మనం కనుక ఆలోచిస్తే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే 7 రోజుల్లో ఆయన శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాడు అనగా కదా ఆయన సుఖమహర్షి వచ్చి ఆయనకి భాగవతాన్ని చెప్పాడు. మరి మనకి చాలా జీవితం ఉన్నది కదా, మనకెందుకు అప్పుడే ఆయన గురించి చెప్పడం? 7 రోజులే మనకు చాలా సమయం ఉన్నది కదా, మనకు ఎందుకు ఈ పరీక్షిత్తు యొక్క ఈ సంఘటనని మాస్టర్ గారు ఈ గ్రంథ ప్రారంభంలోనే ఆయన ఉటంకించారు అనేటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రశ్న సహేతుకమే అయినప్పటికీ ఆయన కేవలం 7 రోజుల్లోనే ఆయన ఎలా తరించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మన జీవితాలని ఎంతో సమయం ఉంది మనకు అని మనం భావించి అంత సమయం 7 రోజుల్లోనే ఆయన ధరించగా అంత సమయం ఉన్న మనం ధరించడానికి మనకేమిటి ఇబ్బంది అని ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఆ చివరి 7 రోజుల్లో ఆయన అటువంటి చింతన చేసి ఆయన ధరించినటువంటి ఆ సంఘటనని మనం ప్రేరణగా తీసుకొని మన జీవితాలను తరింపజేసుకోవాలన్నదే ఆయన యొక్క ఆకాంక్షగా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఇందులో ఆయన ఏం చెప్తారంటే, మహారాజు పరీక్షిత్తు జీవించడానికి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంత కొద్ది వ్యవధిలో తాను ధరించడం ఎట్లాగా అని అతడు చింతిస్తూ ఉంటే దైవ అనుగ్రహం వల్ల శుకయోగి వచ్చి అతనికి భాగవతం వినిపించాడు అని చెప్పారు. అంటే అన్నింటికంటే సులభమైనటువంటి ముక్తి సాధనం భాగవత శ్రవణమేనని శుకయోగీంద్రుని అభిప్రాయం అన్నమాట అంటారు ఈ గ్రంథంలో ఆయన. అంటే అన్నింటికంటే సులభమైన ముక్తి సాధనం భాగవత శ్రవణమే అనేది శుకయోగీంద్రుడి యొక్క అభిప్రాయము అనేది చెప్తున్నారు. వేద రాశిని 4 వేదాలుగా విభజించి బ్రహ్మసూత్రాలు రాసి వాటి సారాంశం సామాన్యులకి అర్థమయ్యేలాగా మిగిలిన పురాణాలన్నీ రాసినా కూడా వ్యాస మహర్షికి తాను మానవ జాతికి అత్యుత్తమమైన మేలు చేయగల కార్యం ఇంకా ఏదో మిగిలి ఉన్నట్లు చింత ఉండిపోయింది. అప్పుడు ఆయనకి నారద మహర్షి దర్శనమిచ్చి భాగవతం రాస్తే ఆ వెలిగి తీరుతుంది అని చెప్పాడు. అట్లాగే ఆయన భాగవతం రాసిన తర్వాత ఆయనకు ఆ వెలికి తీరడం, ఆయనకి ఆ కొరవ తీరడం జరిగింది. తృప్తి శాంతిని పొందాడు. అంటే దేవర్షి అయినటువంటి నారదుడు యొక్క అభిప్రాయాన్ని, వ్యాసుడి అనుభవాన్ని కూడా శుకుని అభిప్రాయము, పరీక్షిత్తు యొక్క అనుభవము ధృవపరుస్తున్నాయి అంట. చూడండి, ఇక్కడ శుక మహర్షి యొక్క అభిప్రాయం ఈ విధంగా చేస్తే నువ్వు ముక్తిని పొందుతావు, నువ్వు తరించగలుగుతావు అనేటువంటి శుక మహర్షి యొక్క అభిప్రాయము ఆయన చెప్పింది శ్రవణం చేసి ఆయన తద్వారా
ఆయన అనుభవాన్ని పొందాడు. ఏం అనుభవాన్ని పొందాడు? ఆయన జ్ఞాన అనుభవాన్ని పొందాడు, ఆత్మజ్ఞాన అనుభవాన్ని పొందాడు. ఇక్కడ ఆయన అనుభవం అంటే అటువంటి అనుభవాన్ని పొందడం సాధ్యమే ఇట్టి శ్రవణం ద్వారా అనేటువంటిది శుక మహర్షి అభిప్రాయము, పరీక్షిత్తు యొక్క అనుభవము. అట్లాగే నారద మహర్షి యొక్క అభిప్రాయము, వ్యాస మహర్షి యొక్క అనుభవము కూడా. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తున్నది? మనము భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మనము ముక్తి పొందడానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. అంతే కదా? అప్పుడు మాస్టర్ గారు ఒక మాట అన్నారు, భాగవతము అంటే మహాత్ములైన భక్తుల, అంటే భాగవతుల చరిత్రలు, బోధలు గురించి చెప్పేది. నిజానికి చూడండి, భాగవతము అని అంటే భగవంతుని గురించి, భగవద్భక్తుల గురించి, ఆ భగవంతుని యొక్క అవతార విశేషాల గురించి, భగవద్భక్తుల జీవిత విశేషాల గురించి కథలుగా మనకు భాగవతం వివరిస్తుంది. అయితే ఈ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మనము అటువంటి స్థితిని, అంటే మోక్ష స్థితిని పొందేందుకు అవకాశం ఉన్నది అనేటువంటిది మహాత్ములు చెప్తున్న మాట. నిజానికి అటువంటి శ్రీరాముని చరిత్ర అయిన రామాయణము, పాండవుల చరిత్ర అయిన భారతము మరియు భాగవతాల వలన ఉత్తమమైన నైతిక దృష్టి, ఆధ్యాత్మ భావము మన దేశ సంస్కృతికి వెన్నెముకలా ఇన్ని వేల సంవత్సరాలు నిలవడానికి కారణమైనాయి అంటున్నారు. అంటే రామాయణము, రాముడి యొక్క రామో విగ్రహవాన్ ధర్మో విగ్రహాన్ అన్న రాముడిని, రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మమే రాముడిగా ఒక ఆకారం దాచి వచ్చితే, ఆ రాముడు తన జీవితాన్ని ఈ భూమి మీద ఆయన సాగిస్తే ఆ జీవితం అంతా కూడా ధర్మమే అయి ఉంది. ఆయన ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతిదీ కూడా అది ధర్మమే అయి ఉన్నది అని కూడా చెప్తారు. కాబట్టి ఈ రాముని చరిత్ర అయిన రామాయణము, పాండవుల చరిత్ర అయినటువంటి భారతము మరియు భాగవతాల వలన ఉత్తమమైన నైతిక దృష్టి, అంటే నైతిక దృష్టి అంటేనే గొప్పది, అందులో మళ్ళీ ఉత్తమమైన నైతిక దృష్టి, ఆధ్యాత్మ భావము మన దేశ సంస్కృతికి వెన్నెముకలాగా ఇన్ని వేల సంవత్సరాలు నిలవడానికి కారణమైనాయి. అంటే ఈ గ్రంథాలు మనకు ఎంతటి మేలు చేస్తాయో, ఒక పరీక్షిత్తుకి ఏ విధంగా అయితే ధరించేందుకు కేవలం 7 రోజుల్లో ఆయన ముక్తిని పొందేందుకు భాగవతం ఎలా దోహదపడిందో, అట్లాగే మనం ధర్మబద్ధంగా నడుచుకునే దానికి రామాయణము, అట్లాగే ఈ మహాభారతము, ఆ మహాభారతంలో చెప్పబడినటువంటి భగవద్గీత, ఇవన్నీ కూడా మనము కనుక శ్రవణం చేస్తే, అందులో ఉన్నటువంటి విషయాలను ఆకలింపు చేసుకుంటే, వాటిని కనుక మనం ఆచరణీయం చేసుకుంటే, మన యొక్క జీవితాలలో మనము మానవ జన్మని పొందినందుకు మనము కూడా మానవ జన్మ యొక్క లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందేందుకు అవకాశం ఉంది అనేది ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. అంతటి మేలు మరి ఏ సాధనము చేయలేదని చెప్పవచ్చు. అంతటి మేలు మరి ఏ సాధనం అంటే ఏమిటి? ఈ మహాభారతము, ఈ భగవద్గీత, ఈ రామాయణము, అట్లాగే భాగవతము, ఇవన్నీ కూడా చేసేటటువంటి మేలు ఇంకా ఏ సాధనం కూడా చేయలేదట. మనకు ఆ సాంప్రదాయాన్ని అనుసరించే మనం అందరం కూడా ఈనాడు ఈ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర మొదలైన పారాయణ చేసుకుంటూ ఉన్నాము.
ఇక్కడ మాస్టర్ గారు ఈ గ్రంథాలు ఎంత సాటి లేనటువంటి సాధనాలో మన జీవితాన్ని మనం పండించుకునేదానికి, మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి, మన జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని మనం పొందడానికి మనకు ఎంత ఆవశ్యకమో అని చెప్తున్నారు. అందువలన ఈ యొక్క గ్రంథాల గురించి మనం కొంతమేర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం మహాభారతాన్ని కనుక తీసుకుంటే భరతుడు అనేది కురుపాండవ వంశాలకు ప్రవర్తకుడైనటువంటి మూల పురుషుడైనటువంటి ఒక చక్రవర్తి పేరే అయినప్పటికీ భరత అంటే జ్ఞానరతుడు అని అర్థం. అంటే జ్ఞానంలో ఆసక్తి కలవాడు అని అర్థం. ఎందుకు వీటి గురించి మనం వివరించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదంటే అవి ఎంతో గొప్ప సాటి లేని సాధనాలను చెప్తున్నాడు మన జీవితాలను మనం పండించుకోవడానికి, మన జీవితాలను మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి, మనం పైకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనం మన జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని మనం పొందడానికి అవి సాటి లేని సాధనాలను చెప్తున్నాడు కనుక మనం ఇవి ఏ విధంగా మనకు దోహదపడతాయి, ఎందువల్ల ఈ గొప్ప గ్రంథాలు అనేటువంటి కొంచెం క్లుప్తంగా మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి భరతుడు అంటే ఆయన ఒక చక్రవర్తి పేరు అయినప్పటికీ భరత అంటే జ్ఞానరతుడు అని అర్థం. అంటే జ్ఞానంలో ఆసక్తి కలవాడు అని. పహా అంటే పెద్దది అని అర్థం. చూడండి, మహారామాయణం అని, మహాభారతం అని, మహాభాగవతం అని అనలేదు వాటిని. కానీ ఒక్క భారతానికే మహాభారతం అని పేరు వచ్చింది. అది ఊరికే వచ్చిన సార్థకత కాదది. ఆ సార్థక్యం ఏమిటో మనకు వ్యాస మహర్షి సెలవిచ్చారు. ఏమని? మహత్వ భారవత్వాచ మహాభారతం ఉచ్యతే అని. మహత్వము, భారవత్వము ఈ రెండు లక్షణాలు ఉన్నందువల్ల అది మహాభారతం అయిందట. మహత్వం ఏమిటి, భారవత్వం ఏమిటి? భారం అంటే బరువు. ఈ మహత్వం ఏమిటి, భారవత్వం ఏమిటి? భారవత్వం గ్రంథ పరిమాణంలో అయితే మహత్వం గ్రంథ ప్రతిపాదితమైనటువంటి భావ సంపత్తిలో కనిపిస్తుంది మనకు. మహాభారతం రామాయణం కన్నా భాగవతం కన్నా పెద్దది. ఎన్ని ఆఖ్యానాలు, ఎన్ని ఉపాఖ్యానాలు, ఎన్ని విషయాలు, ఎన్ని విచారణలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిష్కారాలు, ఒక్కటి ఏమిటి, అసంఖ్యాకం, అనంతం ఈ మహాభారతంలో. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి అని పేరుగాంచిందిట ఈ మహాభారతం. మహర్షి గ్రంథాంతంలో లోకానికి ముక్తకంఠంతో ఒక విషయాన్ని చాటి చెప్పాడు. అది ఏమిటి? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి హృదన్యత్ర యన్యేహాస్తి న తత్వకచిత్ అని చెప్పాడు ఆయన. అంటే ధర్మార్థ కామ మోక్షాలలో మానవుడికి ఏది కావాలన్నా, ఎంత కావలసిన అది ఇందులోనే దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. ఇందులో మహాభారతంలో మానవుడికి ధర్మ అర్థ కామ మోక్షాలలో ఏది కావాలన్నా సరే అది ఇందులోనే దొరుకుతుంది. అది నీకు ఎంత కావాలన్నా సరే నువ్వు దాన్ని త్రాయేసి నువ్వు ఎంతైతే దురుకుంటావో అది నీ ఇష్టం, అది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. కాబట్టి నీకు ఎంత కావాలన్నా, ఏది కావాలన్నా నీకు ఇందులోనే దొరుకుతుంది అని చెప్పారు వ్యాస మహర్షి. ఇందులో ఏది దొరకదో అది ఇక ఏ గ్రంథంలోనూ దొరికేటువంటి ప్రసక్తే లేదు పొమ్మంటాడు ఆయన.
ఈ మహాభారత గ్రంథంలో నీకు ఏది దొరకదో అది ఇంకా ఏ గ్రంథంలో కూడా నీకు దొరికేటువంటి ప్రసక్తే లేదు పో అంటున్నాడు ఆయన. చూడండి ఎంత ఆత్మవిశ్వాసమో ఆయనకు. కాబట్టి వ్యాస మహర్షే స్వయంగా ఏమని సెలవిచ్చాడంటే, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అనేటువంటి వాటిలో నీకు ఏది కావాలన్నా, నీకు ఎంత కావాలన్నా నువ్వు అందులో నుంచి గ్రహించవచ్చు. చివరికి నువ్వు మోక్షం పొందాలన్నా కూడా నీకు మహాభారతం నీకు తోడ్పడుతుంది అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. మానవుల అందరి సమగ్రమైన జీవితాన్ని వర్ణిస్తుంది కనుకనే ఇది మహాభారతం అయ్యింది. జీవితం అనేది ఇహపరాలకు రెండింటికి చెందింది. అందులో ఇహాన్ని విడిచి పరాన్ని గాని, పరాన్ని విడిచి ఇహాన్ని గాని వర్ణిస్తే అది వన్ సైడెడ్ అయి ఉండేది. అంటే ఏకపక్షం అయి ఉండేది, ఏకదేశం అయి ఉండేది. కానీ సమగ్రం మాత్రం అయి ఉండేది కాదు. కానీ అది ఎంతో సమగ్రం అయ్యింది అని అంటే నీకు ఇహ పరాలలో నీకు ఏదైతే అవసరం ఉన్నదో నీ జీవితానికి అవన్నీ కూడా అందులో లభ్యం అవుతాయి అనేది వ్యాస మహర్షి యొక్క వాచ. ఇహ పరాల సమ్మిళితమే జీవితం. ఇహం వేరే కాదు, పరం వేరే కాదు. జీవితం అంటేనే ఇహము పరము రెండు ఉంటాయి. ఇహం అనేది అర్ధ కామాలైతే పరం అనేది ధర్మ మోక్షాలు జీవితానికి. ఈ రెండింటిని సృజించింది కనుకనే మహాభారతం అది గొప్పదయ్యింది, మహాభారతం అయింది. భగవద్గీత అంతా కూడా మోక్ష ధర్మమే. భగవద్గీత అంతా కూడా నువ్వు మోక్షం ఎలా పొందాలో చెప్తుంది భగవద్గీత. అందుకనే భగవద్గీతని భగవద్గీత శాస్త్రం అన్నారు. భగవత్ భాగవత, భగవత్ భాగవత, ఈ రెండు నేత్రాలు మనకు. మన భరత జాతికనే కాదు, యావత్ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మానవుడు బ్రతుకుతున్న సమస్త మానవ జాతికి కూడా ఇవి రెండు నేత్రాలు. నేత్రం చేసే పని ఏమిటి? మనం నడుపుతూ పోవడం పేరే గాని, రెండు నేత్రాలని పేరే గాని రెండింటికి కలిపి ఉన్నది దృష్టి ఒకటే. ఒకటి ఉత్తర ధ్రువం చూస్తే మరొకటి దక్షిణ ధ్రువం చూడదు. అలా చూస్తే అది నేత్ర దోషం అంటారు. ఏ దోషము లేని నేత్రములు అయితే రెండు కలిపి ఒకే దృష్టిని మనకు ప్రసాదించాలి. అంతే కదా. ఒక దృష్టి ఒక కన్ను ఒకవైపు చూస్తే ఇంకో కన్ను ఇంకో వైపు చూస్తే అది దృష్టి దోషం, నేత్ర దోషం కాదు మరి ఏమవుతుంది? కాబట్టి ఈ రెండు నేత్రాలు కలిపి ఒకే దృష్టిని మనకు ప్రసాదించాలి. అట్లాగే ప్రస్తుతం ఈ భగవద్గీత అనండి, భాగవతం అనండి, చెప్పుకోవడానికి ఈ రెండు గ్రంథాలుగా కనిపిస్తున్నాయే గాని రెండు కలిసి రెండు నేత్రాల లాగా మనని జీవిత మార్గంలో నడుపుతూ చివరికి జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని మనకు ప్రసాదిస్తాయి. భగవద్గీత అన్నారు, భాగవతం అన్నారు, ఈ రెండింటికి ఏమిటండి సంబంధం? బాదరాయన సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించవచ్చు. నిజమే, బాదరాయన సంబంధమే ఉన్నది. బాదరాయనుడు అంటే ఎవరో కాదు, ఆయన వేదవ్యాసుడు. బదరికావనంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని చాలా కాలం తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మహానుభావుడు ఆయన. తాను ఏది దర్శించాడో ఆ పరమార్థాన్ని లోకానికంతా పంచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు బాదరాయణుడు అనేటువంటి ఒక పేరున్నది.
అలాంటి బాదరాయణుడితో ఉంది ఈ రెండింటికి సంబంధం. భగవద్గీత ఆయన రచించిన గ్రంథమే, భాగవతము ఆయన రచించిన గ్రంథమే. భాగవతము, భగవద్గీత ఈ రెండింటినీ రచించినటువంటి ఆ మహానుభావుడు ఎంతటి వాడై ఉండాలో మనం చెప్పలేం. అది మన స్థాయికి ఆయన్ని అంచనా వేయడం అది సాధ్యమైనటువంటి పని కాదు. ఈ రెండు నేత్రాలని కదా మీకు మనవి చేశాను. నేత్రాలు రెండైనా దృష్టి ఒక్కటే కదా. రెండింటికి కలిపి అవినాభావ సంబంధం ఉందన్నమాట. అప్పటికి ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉందన్నమాట. రెండింటికి కలిపి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధమే ఇప్పుడు మన ఈ యొక్క చర్చకి దోహదం అవుతుంది. రెండుగా కనిపిస్తూ ఉన్నా కానీ ఫలితం ఒక్కటే. అలాగే భగవద్గీత ఒక్కటి, భాగవతం ఒక్కటి, రెండుగా మనకు గోచరిస్తూ ఉన్నప్పటికీ రెండింటి ద్వారా మనం అందుకోవాల్సినటువంటి పరమార్థం మాత్రం ఒక్కటే. రెండు కలిసి మనను జీవిత మార్గంలో తీసుకెళ్లి జీవిత గమ్యమైనటువంటి మోక్ష పురుషార్థాన్ని తప్పకుండా ప్రసాదిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదన్నది మహాత్ముల అనుభవం. ఇందులో భగవద్గీత భగవంతుడు చెప్పిన మాట, భగవత్ అనేటువంటి ఆ మాట చూడండి, ఆ శబ్దం చూడండి. భగవద్గీతకే చూడండి, భాగవతానికి భగవద్గీతకి రెండింటికి భగవత్ అనేటువంటి నామకరణం చేశారు. భగవద్గీతకి అదే నామకరణం చేశారు, భాగవతానికి అదే నామకరణం చేశారు. భగవత్ అనే మాట ఈ రెండింటికి వర్తిస్తుంది. ఎందుకు ఇంత దూరం చెప్పడం అంటే, భగవత్ అనే పేరు ఇంకా ఏ గ్రంథానికి లేదు. మొత్తం వాంగ్మయానికి చూస్తే మనం దేనికి లేదు. దీనికి కూడా ఈ భగవత్ అనే టైటిల్ ఇంకెక్కడా కనబడదు. కాబట్టి ఒక్క భగవత్ అనేటువంటి ఈ మాట ఒక్క భాగవతానికి ఒక్క భగవద్గీతకి మాత్రమే మనకు నామకరణం చేసినట్లు కనబడుతూ ఉంటుంది. భగవద్గీత భగవంతుడి మాట అయితే, ఇంకొకటి భాగవతం అనేది భగవంతుడి చేష్ట. ఒకటి శాస్త్రం అయితే మరొకటి కళ, సైన్స్ అండ్ ఆర్ట్. ఒకటి సిద్ధాంతం అయితే మరొకటి దృష్టాంతం. ఒకటి పరోక్షమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తే మరొకటి అపరోక్షమైనటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తుంది. చివరికి ఒకటి శాస్త్రం అయితే మరొకటి పురాణం. పురాణం అని అనగానే దాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం లేదండి. శాస్త్రం కంటే గొప్పది పురాణం అని అంటే, శాస్త్రం కంటే గొప్పది. ఒక దృష్టిలో చూస్తే శాస్త్రం కంటే ఎన్నో రెట్లు గొప్పది ఈ పురాణం. కారణం ఏమిటంటే, శాస్త్రము మనకు శ్రవణమే ప్రసాదిస్తుంది, కానీ దర్శనం ఇవ్వలేదు. ఒకటి విన్నదే కానీ కన్నది కాదు, మరొకటి విన్నదాన్ని కన్నదిగా మార్చుకునే విధానం. అక్కడెక్కడో అమెరికాలో నయాగరా జలపాతం ఉంది అని మనం విన్నాం, కానీ అది కన్నది కాదు. అక్కడికి ఎంతో మనం శ్రమపడి అక్కడికి వెళ్ళి చూడవలసిన విషయం అది. చూస్తే మాత్రం అది అనుభవం.
చూడనంత వరకు అది కేవలం వినికే గాని అది అనుభవం కాదు. కనుక భగవద్గీత మనకు శాస్త్రం, దానివల్ల మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. మరి దర్శనం మాత్రం పురాణం వల్లనే, అంటే భాగవతం వల్లనే మనకు దర్శనం సాధ్యం. మీరు భాగవతం అని అనగానే ఏదో అష్టాదశ పురాణాల్లో ఒకటి మాత్రమే అని అనుకోకండి. అష్టాదశ పురాణాలు భాగవతాలే. అంటే 18 పురాణాలు అందించాడు కండి మనకు వ్యాస భగవానుడు. ఆ 18 పురాణాలు కూడా భాగవతాలే. అంటే అర్థం ఈ భగవంతుడికి సంబంధించినవే అని. ఏది భగవంతుడికి సంబంధించినదో అది భాగవతం అని అర్థం చెప్పారు. శ్రీమద్ భాగవతం దగ్గర నుంచి విష్ణు పురాణం అనండి, మత్స్య పురాణం అనండి, నృసింహ పురాణం అనండి, ఇక ఎన్నైనా చెప్పండి, పురాణాలు 18 కదండి. అవి కాక ఉప పురాణాలు అని ఉన్నాయి కొన్ని. ఈ పురాణాలన్నీ భాగవతాలే. అంటే భగవత్ అవతారాలని, భగవద్భక్తుల కథలని వివరిస్తూ పోతాయి. అంతేకాదు నవ అనేదే పురాణం అయ్యిందట. పుర ఏమిటి, నవ ఏమిటి? పుర అంటే పాతది. పాతది అంటే ఎంత పాతది? దానికి ఆదే లేదు, అనాది. అట్లాంటిది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? మనం ఎవరూ చూడలేదు ఇప్పటి వరకు. కానీ ఉంది ఒక పదార్థం, అది పురా. అదే భగవత్ తత్వము. ఉంది, నీవు కనిపించడం లేదు. దాన్ని మళ్ళీ నీకు కనిపించేలాగా చేయగలిగితే అది నవా. నవా అంటే కొత్తది అని. పాతది కొత్తది ఎప్పుడు అవుతుందండి? ఏదైనా నువ్వు చూడనంత వరకు అది పాతదే, చూస్తే సరికొత్తగా కనిపిస్తుంది. కనుక శ్రవణం పాతది, దర్శనం కొత్తది. మీకు భగవద్గీత భగవత్ తత్వాన్ని ఏకరువు పెడుతూ పోతుంది. భగవద్గీత భగవత్ తత్వాన్ని చెప్తుంది మనకు. అంటే శ్రవణం మాత్రం చేసేదానికి సాధ్యం అది. ఆ పురాణ పురుషుడిని వర్ణిస్తూ పోతుంది. ఆ పురాణ పురుషుడిని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది భాగవతం. కనుక ఇది నవం, అది విషయం, ఇది విధానం. అంటే భగవద్గీత విషయం చెప్తుంది, భాగవతము దాన్ని చేరుకునేటువంటి విధానం చెప్తుంది. భగవత్ తత్వం గురించి చెప్తుంది. ఈ భగవత్ తత్వమే విషయం, అంటే సబ్జెక్ట్ మ్యాటర్. నువ్వు ఏది గ్రహించాల్సి ఉన్నదో దానికి విషయం అని పేరు. ఆ గ్రహించేటువంటి మార్గం ఏదో దానికి విధానం అని పేరు. భగవద్గీత భాగవతము రెండింటిని పంచుకున్నాయి. నేను విషయాన్ని చెప్తాను అంటుంది ఒకటి, మరొకటి ఆ విషయాన్ని అందుకునే విధానాన్ని లోకులకి అందిస్తాను అంటుంది మరొకటి. ఇది భగవద్గీత భాగవతాల మధ్య ఉన్నటువంటి పురాణ సంబంధం. పాదరాయణ సంబంధం ఒకటైతే పురాణ సంబంధం మరొకటి. పురాణ సంబంధం ఏమిటండి అని ప్రశ్న. రెండు పురాణాలే ఆ మాటకు వస్తే ఎవరు చెప్పారు? ఇది ఒక ఆశ్చర్యం మనకు. భగవద్గీత కూడా పురాణమేనా అండి? పురాణమే. ఎలాగండి? అజో నిత్య శాశ్వతోయం
పురాణ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవద్గీత ఏమన్నది? ఆయన పురాణం అండి అన్నది. భగవంతుడే ఒక పురాణం. పురాణం అని అంటే అర్థం, నీవు చూడనంత వరకు ఎక్కడో ఉండిపోతాడు, చూస్తే నువ్వే అయిపోతాడు. అర్థం అవుతున్నదా? నువ్వు చూడనంత వరకు ఎక్కడో ఉండిపోతాడు, చూస్తే నువ్వే అయిపోతాడు. మనం చూడనంత వరకు నయాగర అక్కడెక్కడో ఉంది, చూస్తే అది నువ్వు అయిపోతుందా? అది నువ్వు అయిపోదు. నువ్వు నయాగర అయిపోవు, అది నువ్వు అయిపోవు, నువ్వు అదే అయిపోవు. అంటే నయాగరే. అప్పుడు దూరంగా ఉన్నది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసావు అంతే. అది నీవెప్పటికీ కావు, నీవు అది ఎప్పటికీ కావు. లోకంలో అనుభవం వేరు, అధ్యాత్మ రంగంలో అనుభవం వేరు. ఆది భౌతిక ప్రపంచంలో అనుభవము ద్వైత రూపంగా ఉంటుంది, అంతేగాని అద్వైత రూపంగా మారదు. ఆధ్యాత్మ రంగంలో నువ్వు గ్రహించినంత వరకు ద్వైత రూపంగానే ఉంటుంది, గ్రహించావు అంటే అద్వైతంగా అనుభవానికి వచ్చేస్తుంది. ఇది అధిభౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి అనుభవాలకి మధ్య ఉన్నటువంటి తేడా. అధిభౌతిక ప్రపంచంలో అయితే అది అదిగానే ఉండిపోతుంది, కానీ నీకు అనుభవం అవుతుంది, అది నువ్వు అయిపోవు. కానీ ఆధ్యాత్మ రంగాలకు వచ్చేటప్పటికీ నువ్వు అది చూడనంత వరకు అది ద్వైతంగా ఉంటుంది, అది ఏమిటో నువ్వు చూసిన తర్వాత నువ్వే అది అయిపోతుంది. కాబట్టి భగవత్ తత్వం నీవు దూరంగా చూస్తూ ఉంటే ఆయన పరమాత్మ అనుకుంటావు, నీవు జీవాత్మ అనుకుంటావు. ఆయనేమో పరమాత్మ అనుకుంటావు, నీవేమో జీవాత్మ అనుకుంటావు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడమో లేదా ఆయన నీ దగ్గరికి రావడమో జరిగిందో, ఏదో ఒకటి జరిగిందో, అహం బ్రహ్మాస్మి అనుకుంటావు. అప్పుడు అహం ఏమైంది? బ్రహ్మంగా మారింది. నయాగర అహంగా మారదు. ఒక పసిఫిక్ మహాసముద్రం ఉన్నదే, అది అహంగా మారదు. ఒక హిమాలయ పర్వతం ఉన్నదే, అది అహంగా మారదు. ఎందుకని? ఇవన్నీ కూడా అధిభౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలు. ప్రపంచంలో ఏది అలా మారేటువంటి వ్యవహారమే లేదు.